ఫ్రెండ్స్, ధ్రువ సిరాజ్ తన గురించి మీకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. మన హీరో అర్జున్ ఉన్నాడు కదా, యాక్షన్ కింగ్, స్వయాన తన మేనలుడు అనమాట. తను చూసుకున్నట్లయితే నా ఫేవరెట్ సినిమా ఒకప్పుడైతే రావడం జరిగింది. ఆ సినిమా పేరు ఏం పేరు అంటే ఇది ఉంటుంది, రష్మికాతో తీసిండు. పేరు కూడా గుర్తొచ్చావట్లేదు. ఇక అర్థం చేసుకోండి మనోడు ఎంత మంచి ఎపిక్కులు తీశాడు అనేటటువంటిది. రీసెంట్గా చూసుకున్నట్లయితే మార్టిన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి పెట్టుబడి 100 కోట్లు పెట్టారు. సో మనోడు లేపినటువంటి దానికి ఆ యాక్షన్ సీన్స్, ఆ టీజర్స్, ఆ ట్రైలర్ చూసి అందరూ కూడా నిర్గాంతపోయారనమాట. వామ్మో, ఇంకా సినిమా వేరే లెవెల్ ఉంటుందిరా, ఇంకేముందిరా అని చెప్పి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక జందుబామ్ అయితే అవసరమైందనమాట. ప్రతి ఒక్కళ్ళు తిట్టనోడైతే లేడు, పచ్చి బూతులు తిట్టుకుంటా థియేటర్లో నుండి బయటకు అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 100 కోట్లు ఆ సినిమాకి పెట్టుబడి పెడితే కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. మన మలయాళం హీరోనా, కన్నడ హీరో అనుకుంటాను, అక్కడ కూడా తన సినిమాలను ఎవరు కూడా లెక్క చేయరు. కానీ ఏం చేస్తాడో, ఏం మతలబ్ చేస్తాడో, ఏం మాయ చేస్తుండో అనేటటువంటిది ఏం అర్థం కావట్లే. కానీ నిన్నగాక మొన్న అంటే ఎగ్జాక్ట్లీ 5 రోజుల క్రితం కేడి అనేటటువంటి టీజర్ అయితే రావడం జరిగిందబ్బా. దాంట్లో సంజయ్ దత్ విలన్గా అయితే కనపడుతుండు. వామ్మో, ఆ టీజర్ చూసి నాకైతే పిచ్చి లేచిపోయిందబ్బా. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 150 కోట్లు పెట్టుబడి పెడుతున్నారంట. సంజయ్ దత్తును విలన్గా చూపిస్తున్నారు. ఒకసారి వెళ్ళి టీజర్ మీరు టచ్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఎన్ని వైలెన్స్ టీజర్ చూశారు. మీరు మార్కో అంటారు కదా, మార్కో వైలెన్స్ అని, మార్కో అమ్మ మొగులాగా వైలెన్స్ అయితే ఉందనమాట. అంటే ఇక రొటీన్ ఏం లేదు, మొత్తం కత్తి పట్టుకుంటూ తిప్పుతుండు, ఒకరిని ఈ భుజం మీద తీసుకుంటుండు, ఈ భుజం మీద తీసుకొస్తుండు, ఎలా గిరగరా తిప్పుతుండు. అరే మన బోయపాటి సీన్ గారు 100% బెటర్ కదా బాబు అనేటటువంటి ఫీలింగ్ మీకైతే ఖచ్చితంగా కలిగిద్ది. ఇంకా నాకు వచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ప్రొడ్యూసర్స్ ఏం డేరీ చేసి 100 కోట్లు మార్టిన్ సినిమాకి పెడితే కనీసం 10 కోట్ల బిజినెస్ కూడా అది చేయలేదు. మరి అలాంటప్పుడు ఏం డేరీ చేసి ప్రొడ్యూసర్స్ ఈయనకింత పెట్టుబడి పెడుతున్నారు అనేటటువంటి డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అదేమి అల్లాటప్ప 1 కోటి 2 కోట్లు 10 కోట్ల సినిమా కాదు, ఆల్మోస్ట్ 100 కోట్లు 150 కోట్లు వెచ్చించి ఆయన సినిమాలు అయితే తీస్తున్నారంటే నిజంగా ఆ ప్రొడ్యూసర్స్కి అయితే దండేసి దండం పెట్టాలి. నేను అంటామని కాదు, ఒకసారి టీజర్ కింద ఉన్నటువంటి కామెంట్స్ అబ్జర్వ్ చేయండి. కన్నడలో ఉన్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారనమాట. అసలు ఏం చేస్తున్నామన్నా నువ్వు, మనం కిరణ్ అబ్బవరం అని అంటాం కదా, ప్రొడ్యూసర్స్ దగ్గర నీ వీడియోలు ఏమైనా ఉన్నాయన్నా, నీకు ప్రొడ్యూసర్స్ ఎలా దొరుకుతున్నారన్న చెప్పి మనం కిరణ్ అబ్బవరం ఎలా ట్రోల్ చేస్తారో వాళ్ళైతే డైరెక్ట్గా అడుగుతున్నారు. రిప్ ప్రొడ్యూసర్ అంటున్నారు, అసలు ప్రొడ్యూసర్కి ఏం డేరుంది అని చెప్పి ఖచ్చితంగా అడుగుతున్నారు అనమాట. నాకు ఆ టీజర్ చూసిన తర్వాత అసలు నాకు ఆ టీజర్ వచ్చిందనేటటువంటి విషయం కూడా తెలియదు. ఫేస్బుక్ రోల్ చేస్తుంటే ఖచ్చితంగా దాని గురించి వస్తున్నాయి అనమాట మీమ్స్. టీజర్ అదిరిపోయింది, టీజర్ అది ఇది అని. అంటే టాప్ మీమ్ పేజెస్ అయితే ఆయన దగ్గర డబ్బులు తప్పి దాన్ని అయితే ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదైతే నేను కాదంటలా. కానీ అసలు ఏముందని చెప్పి దీన్ని అంతలా లేపుతున్నారు, ఏముందని చెప్పి ప్రొడ్యూసర్లు అంతలా పెడుతున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. చూసుకున్నట్లయితే బాడీ ఉంది తనకు. బాడీ అంటే ఏం పెద్ద 6 ప్యాక్ ఉండదు, పెద్ద చెస్ట్ ఉండదు. ఏముంటుంది అంటే బైసెప్స్ ఉంటాయి అనమాట. హ్యాండ్స్ అయితే కొద్దిగా బలంగా ఉంటాయి. ఖరాబు పొగరు సినిమా, ఆ సినిమాలో చూసుకున్నట్లయితే హ్యాండ్స్ గట్టిగా ఉన్నాయి. చూసుకున్నట్లయితే విలన్ లాగా ఉండు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ సీన్ తీస్తే ఆడియన్స్ గొర్రెలో చూస్తారనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ప్రయత్నిస్తుందా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నేను ధ్రువ్ సిరాజ్ గారికి చెప్పేది ఒకటే, సార్ మీరు ఏం చేస్తారంటే కథ మీద ఫోకస్ చేయండి. ఒక మంచి యూనిక్ కథతో వచ్చి, మీకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మీ దగ్గర మంచి మంచి డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఒకవేళ మీ దగ్గర డైరెక్టర్ లేకపోతే తెలుగు నుండి ఎవరో ఒక డైరెక్టర్తో మంచి సినిమాతో మా ముందుకు రండి, ఖచ్చితంగా ఆడియన్స్ అయితే ఆదరిస్తారు. అంతేగాని ఇన్లాజికల్గా ఫైట్స్ పెట్టాలి, రక్తాన్ని మీద పూసుకోవాలి, ఒక మనిషిని ఏడేసుకుంటే ఏడ తిరిగి రావాలి అనేటటువంటిది ఉంటే ఎవరు రారు సార్. ఇదైతే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మార్టిన్ సినిమా టీజర్ చూసినప్పుడే నేనైతే డిసైడ్ అయ్యి ఆ సినిమా ఫెయిల్ అవుతుంది. అదే జరిగింది. ఇంకా ఈ టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కూడా దొబ్బిద్ది అనేటటువంటి ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది. చెప్పలుగా చెప్తాను, తర్వాత మీ ఇష్టం అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఒకసారి వెళ్ళి ఆ టీజర్ కూడా చూడండి, మీ ఒపీనియన్ మారిపోయింది. నేను చెప్పింది చాలా చాలా తక్కువ.